భారతదేశంలో ప్రతి సంవత్సరం 10,000 మంది తలసీమియా మేజర్లు పుడుతున్నారు. వాళ్ళలో 90% మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. కేవలం 10% మాత్రమే బతికి బట్ట కడుతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యత, సరియైన సమయంలో రక్తం యొక్క లభ్యత లేకపోవటం వల్ల, వాళ్ళకి సరియైన వైద్యం అందకపోవటం వల్ల, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, ఈ అన్ని కారణాల చేత ఈ పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే మట్టిలో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి మనం చేయవలసింది ఏమిటి? ఇది ఒక్కళ్ళు చేసే పని కాదు. ప్రతి వాళ్ళలో దీని యొక్క అవగాహనను పెంచాలి. ఇది ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది, మన వల్ల. అలాగే ఏపీ శాక్, నాకో, అలాగే లోకల్గా డిఎంఎండ్హెచ్ఓ వీళ్ళందరూ కూడా పూనుకొని కాలేజీల లోపల, అలాగే విద్యార్థుల్లో ఈ అవగాహన కల్పించాలి. యాడ్స్ ఉండాలి. ఇప్పుడు మనకు హెచ్ఐవికి ఎలా అయితే యాడ్స్ ఇచ్చి మనం హెచ్ఐవిని రూపుమాపామో, దీనికి కూడా అలాగే యాడ్స్ ఇచ్చి ప్రజల్లో అవగాహన కలిగించి ఒక్క క్షణం నిలబడి ఆలోచించే పరిస్థితి కల్పించాలి. అప్పుడే ఈ వ్యాధి యొక్క భయంకర పరిస్థితి అందరిలోకి తెలుస్తుంది. అందరూ దీని గురించిన అవగాహన కలిగి ముందు మనకి తలసీమియా మేజర్లు భారతదేశం నుంచి బయటికి పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మరి ఈ అవగాహన ఎలా కల్పించాలి? ఎలా అంటే యాడ్స్ రూపేణా కానీ, లేకపోతే పెళ్లికి ముందు వధూవరులిద్దరూ తలసీమియా మైనర్ అవునో కాదో చూసుకొని పెళ్లికి ముందు అడుగు వేయాలి. లేకపోతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న అవగాహన వాళ్ళలో కల్పించాలి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ తలసీమియా మైనర్లు ఇద్దరు తెలియకో తెలుసో పెళ్లి చేసుకుంటే వాళ్ళ పుట్టబోయే బిడ్డకి 12 అంటే పిండస్థ శిశువుగా 12 వారాలు ఉండగానే వాళ్ళని ఎలక్ట్రోఫోరెసిస్ వల్ల టెస్ట్ చేయించుకొని తలసీమియా మేజర్, పుట్టబోయే బిడ్డ తలసీమియా మేజరా, ఏదైనా జన్యు లోపం ఉందా తెలుసుకొని ఆ బిడ్డని కనటమా లేకపోతే ఎంటీపీకి వెళ్ళటమా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. దానివల్ల కూడా మనం తలసీమియా మేజర్ని పుట్టగానే ఆపవచ్చు. అలాగే తలసీమియా మేజర్లు పుట్టిన తర్వాత వాళ్ళ జీవితకాలం మందులతోటి, అలాగే రక్తం అందక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి నుంచి కూడా మనం వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇప్పుడు కొన్ని బ్లడ్ బ్యాంక్స్ మాత్రమే అడిగిందే తడుగా బ్లడ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ గత 6-7 సంవత్సరాలుగా ఈ తలసీమియా పిల్లలకి తన వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెడుతుందన్నట్లు అతిశయోక్తి కాదు. ఎందుకంటే గత సంవత్సరం ఇటువంటి చిన్నారులకి రెడ్ క్రాస్ 500 యూనిట్లు ఉచితంగా రక్తాన్ని ఇచ్చింది. ఇది కేవలం రెడ్ క్రాస్ ఒక్కటే మోసే భారం కాదు, ఇది మోయలేని భారం. అయినా కూడా రెడ్ క్రాస్ సేవ చేస్తుంది. ఎందుకంటే పిల్లల పరిస్థితిని అర్థం చేసుకుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా చేయాలన్న తపనతోటి విరివిగా క్యాంపులు నిర్వహించి వాళ్ళని ఆదుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఈ పిల్లలకి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎలా చేయాలనేది వాళ్ళు చేయాలి. కేవలం రక్తం ఒక్కటే ఆ పిల్లల ప్రాణాన్ని నిలబట్టదు, వాళ్ళకి మందులు ఇవ్వాలి. ఎందుకంటే రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల రక్తంలో ఇనపధాతువు పెరిగిపోయి వాళ్ళకి హార్ట్ అటాక్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్స్, కిడ్నీ ఎన్లార్జ్మెంట్, అలాగే లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి. వీటి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలంటే చీలియేటింగ్ ఏజెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వీటికి కూడా చాలా డబ్బుతో కూడుకున్న పరిస్థితి. ఒక పిల్లవాడికి ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే 5 నుంచి 6 వేలు, ఇంకా ఎక్కువే కావచ్చు. ఇవన్నీ భరించే స్తోమత ఆ పిల్లల తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు, నిరుపేదలు. అంతేకాకుండా ఒక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1500 మంది ఈ తలసీమియా మేజర్ పిల్లలు ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి పల్లెల్లో ఇంకా చాలామంది ఇటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఐడెంటిఫై చేయట్లేదు. దీనంతా కారణం ఆ తలసీమియా గురించిన అవగాహన రాహిత్యమే. ఇది కూడా మనం కల్పించాలి. అది మీడియా వల్ల కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ ద్వారా కానీ, యాడ్స్ వల్ల కానీ, అలాగే చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా ప్రజల్లోకి ఈ తలసీమియా గురించిన వ్యాధి గురించిన అవగాహనని మనం తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులుగా చేయాలి. అప్పుడే ఈ వ్యాధి గురించి పూర్తి అయిన రక్షణ మనం కల్పించగలుగుతాము. అలాగే ఈ పిల్లలకు కూడా ముఖ్యంగా ఇటువంటి స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రక్తాన్ని ఇచ్చి ఈ పిల్లలను కాపాడుతున్నారు. కాబట్టి ఇటువంటి స్వచ్ఛంద రక్తదాతల్లో కూడా అవగాహన కలగాలి. మనం ఇచ్చే రక్తం ఈ తలసీమియా చిన్నారులకి కొన్ని రోజుల జీవితాన్ని ఇస్తుందన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించి ఇది తలసీమియా చిన్నారుల పాలిటీ జీవన సంజీవని అనుకోవాలి. ఎందుకంటే ఈ రక్తం ఇస్తేనే ఆ పిల్లవాడు ఒక నెల బట్ట కట్టగలుగుతాడు. మళ్ళా నెల అయ్యేసరికి మళ్ళా రక్తం ఇవ్వాలి. ఎక్కని గడప దిగని గడప ప్రతి బ్లడ్ బ్యాంక్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. కాబట్టి మానవత్వము వాళ్ళపైన దయా జాలి కలిగి అందరూ వ్యవహరించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళు చేస్తే అయ్యేది కాదు, అందరూ తలుచుకోవాలి, అందరూ ముందుకు
తీసుకురావాలి, ఇటువంటి పిల్లలకి మనం చేయూతనివ్వాలన్న ఒక వాళ్ళలో అవగాహన రావాలి. ఈ పిల్లల పరిస్థితి ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మృత్యువు కరవాలానికి బలి చివరకు మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. కాబట్టి ప్రతి రక్తదాత మానవత్వంతో ముందుకు వచ్చి తమ ఆపన్నాస్తం అందించి ఈ చిన్నారులను కాపాడగలనే ఆశయంతో తపనతో మేము ఇదంతా చేస్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం.